హలో అండి, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నవమి నాడు ప్రసాదంగా సమర్పించే వడపప్పు పానకాన్ని టెంపుల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వడపప్పు కోసం 1 కప్పు దాకా పెసరపప్పు ఒక బౌల్లో వేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పప్పుని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. మీకు నచ్చిన క్వాంటిటీలో ఈ పెసరపప్పు తీసుకొని ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకొని పప్పుని తీసుకోండి. ఇలా వాష్ చేసుకున్న పప్పులోకి పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని 10 లేదా 20 నిమిషాలకు మించకుండా పప్పుని నానబెట్టుకోవాలండి. అప్పుడే పప్పు టేస్ట్ బాగుంటుంది. పప్పుని పక్కన పెట్టుకొని పానకం తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 250 ml వరకు వాటర్ వేసుకొని మెత్తగా తురిమిన బెల్లం ఇందులోకి 100 గ్రామ్స్ వరకు వేసుకోవాలి. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ సొంటి పౌడరు, అలాగే 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడరు, అలాగే ఒక 3 యాలకల్ని ఇలా దంచుకొని ఇందులోకి వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు రాళ్ళ ఉప్పు ఇందులోకి వేసుకోవాలండి. ఇప్పుడు బెల్లం కరిగే వరకు బాగా ఇలా కలుపుకొని తీసుకోవాలి. ఈ పానకాన్ని మనం ప్రసాదంగా కూడా సమర్పిస్తాం కాబట్టి ఇందులోకి శ్రీరామచంద్ర మహాప్రభువుకి ఇష్టమైన తులసి ఆకులు కూడా ఒక 6 లేదా ఒక 7 దాకా తులసి ఆకులను వేసుకొని కలుపుకుంటే మనకి పానకం రెడీ అయినట్టే టెంపుల్ స్టైల్లో. ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్న పెసరపప్పులోని వాటర్ని వడగట్టేసుకుంటే మనకి వడపప్పు కూడా రెడీ అయినట్టే. ఈ వడపప్పు పానకము రెండు కూడా మనం తీసుకోవడం వల్ల మన ఒంటికి చలువ చేస్తుందండి. ఈ పానకాన్ని సర్వ్ చేసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పానకం వడపప్పు రెండు కూడా శ్రీరామనవమి రోజు ప్రసాదంగా సమర్పించుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్.